ఇక డీటెయిల్స్ చూసినట్లయితే హైదరాబాద్ ఓయూలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు జులుం చేశారు. ఓ రిపోర్టర్ను గల్లాపట్టి ఈడ్చుకెళ్లారు. ప్రొటెస్ట్ వీడియోను డిలీట్ చేయాలని బెదిరించారు. अरे जर्नलिस्ट ना पने ये सुनो मी पर मी you are holding my this is not a fair thing. Hello I know which is the problem between your side. But hey what is called अरे जर्नलिस्ट ना पने ये सुनो मी पर मी you are holding my this is not a fair thing. Hello I know which is the problem between your side. హైదరాబాద్ ఓయూలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఓయూలోని డిఎస్సి సంబంధించిన విద్యార్థుల ఆందోళనలోని గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగులు ప్రొటెస్ట్ కవర్ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు జులుం చేశారు. ముఖ్యంగా కొన్ని తెలుగు ఏదైతే ఛానల్ కి సంబంధించి రిపోర్టర్ గల్లా పట్టి పోలీసులకు ఈడ్చుకెళ్ళడం జరిగింది. అలాగే కెమెరాలో ఉన్న కొన్ని స్టూడెంట్ ప్రొటెస్ట్ వీడియోలు డిలీట్ చేయాలంటూ కూడా పోలీసులు బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా డిఎస్సికి సంబంధించి వాయిదా వేయాలంటూ కూడా విద్యార్థులు ఓయూ దగ్గర అయితే ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గందరగోళం ఏదైతే పరిస్థితులు అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓయూలోని జర్నలిస్టులపై ఏదైతే పోలీసుల వైఖరిని కూడా ఇప్పటికే కేటీఆర్ ఖండించారు. అలాగే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియాపై పోలీసులు దురుసు ప్రవర్తన చేయడంతో ప్రస్తుతం సంఘటన అయితే చర్చ చేసుకుందాం. ముఖ్యంగా ఓయూలో ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుందంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నాశనం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది జర్నలిస్టులు కూడా అక్కడ దురుసుగా ప్రవర్తించినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క కెమెరాలోని ఏదైతే చిత్రీకరించిన కొన్ని వీడియోలు డిలీట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే పోలీసులు వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. డిఎస్సి వాయిదా వేయాలి, అలాగే గ్రూప్ పోస్టులు పెంచాలని విద్యార్థి నేతల సంఘాలు కూడా అక్కడైతే డిమాండ్ చేయడంలోనే ఈ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మూర్తి. కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. अरे जर्नलिस्ट ना पने ये सुनो मी पर मी you are holding my this is not a fair thing. Hello I know which is the problem between your side. But hey what is called अरे जर्नलिस्ट ना पने ये सुनो मी पर मी you are holding my this is not a fair thing. Hello I know which is the problem between your side. But hey what is called अरे जर्नलिस्ट ना पने ये सुनो मी पर मी you are holding my this is not a fair thing. Hello I know which is the problem between your side.